అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు మా సండే స్పెషల్ అయితే మా నాన్ వెజ్ థాలీ ఇలాగ వచ్చేసాను మీ ముందుకు. ఏం లేదండి, యాజ్ యూజువల్ చికెన్ కర్రీ చేశాను. అయితే దాని కాంబినేషన్ బగారా రైస్ విత్ పెరుగు పచ్చడి చేశాను. అయితే చికెన్ అయితే 1 kg తీసుకున్నాను. ముందుగా 2 గరిటెల ఆయిల్ వేసుకోనండి. ఇలాగా పెద్ద సైజ్ ఆనియన్ 2 కట్ చేసుకుని డీప్ ఫ్రై బాగా చేసుకోనండి. ఎందుకంటే ఆనియన్ వేయిస్తేనే అండి బాగుండేది. ఇలాగా హాఫ్ గిన్నె అంతా కొబ్బరి, ఇలాచి అయితే నేను 3 తీసుకున్నాను. ఇక్కడ చెక్క లవంగా టూ యాడ్ చేసి హాఫ్ గిన్నె అంతా కొబ్బరి ఇలా తరుక్కొని మెత్తటి పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఆనియన్స్ ఫ్రైడ్ అయిపోయినప్పుడు అల్లము కొత్తిమీర పేస్ట్ హాఫ్ కప్పు వేస్తున్నానండి. ఖచ్చితంగా కేజీకి ఈ క్వాంటిటీ వేస్తేనే బాగుంటుంది. ఇలా వేసుకొని వేగుతున్నప్పుడు కొబ్బరి మసాలా రుబ్బుకున్నాం చూడండి, ఆ కొబ్బరి మసాలా అంతటిని ఇందులో యాడ్ చేయండి. ఖచ్చితంగా అది 1 కప్పు మెజర్మెంట్ అవుతుంది. కారం పొడి అయితే 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోనండి. సరిపడినంత ఉప్పు వేసుకోనండి. 1 కప్పు పెరుగు ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇలాగ 1 కప్పు పెరుగు వేసుకొని బాగా 5 సెకండ్స్ ఉడకనివ్వండి. నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నేను నాటుకోడి చేస్తున్నానండి. ముందుగా 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. అలాగే మరి ఇప్పుడు ఆ మసాలాలో వేసేసి మరొక 2 విజిల్స్ పెట్టేసుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోనండి. తగినంత సాల్టు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు. నిజంగా అంటే దీని కాంబినేషన్ బగారా రైస్ అయితే మన ఇంట్లో చేసుకుంటే తక్కువ మసాలా పెట్టి మనకి చాలా మంచిది కదండి. బయట తినేదానికన్నా బయట కొనుక్కునేదానికన్నా ఇలా చేసుకోనండి. మీరు ఇంకనూ డీటెయిల్గా చూసుకుంటూ బాగా హ్యాపీగా చేసుకోవాలంటే మన ఛానల్లో నాటుకోడి పులుసు అని పెట్టేశాను. వేదా ఇంటి రుచులను చూసేసుకొని హ్యాపీగా మీకు నచ్చినది చూసేసుకొని హ్యాపీగా చేసేసేయండి ఫ్రెండ్స్. మరి ట్రై చేస్తారా? నచ్చిందా? మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఫ్రెండ్స్.